గురు మాతృపితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగ సాధన చేయుము, యోగ్యముగా జీవించుము. యోగ సాధన చేయుము, యోగ సాధన చేయుము, యోగ్యముగా జీవించుము. యోగ సాధన చేయుము. అప్, డౌన్, స్ట్రైట్, ప్రక్కలకు, హ్యాండ్స్ డౌన్, ముందుకి, మళ్ళొకసారి సాగేసాను ముందుకు. ఇప్పుడు చేతులు ప్రక్కలకు, ప్రక్కలకు, చేతులు పైకి, విన్యాసం చేయండి, విన్యాసం చేయండి, విన్యాసం చేయండి. పాదహస్తాసనము అధిక ఉదరం తగ్గిస్తుంది, పొట్ట ప్రేగుల్లో కదలకు లేకపోతే మన విసర్జన టాపిక్ చేస్తుంది, వెన్నెముక స్థితిస్థాపశక్తి కలిగి ఉంటుంది, నయానికాన్ని తగ్గుతుంది, శరీరం గోముగా లేకుండా సన్నగా తయారు చేస్తుంది. పాదహస్తాసనము. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. కొంచెం దూరంగా నిలబడండి, ఒక అడుగు దూరంగా నిలబడి మీ పాదాలని 3 అడుగులకి విడదీయండి. మీ పాదాలని 3 అడుగులకి విడదీయండి. త్రికోణాసనం చేద్దాం. మలబద్ధక నివారణ. మలబద్ధకం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేస్తే రోజు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి ఈ ఆసనం సాధన చేస్తే మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యి మల విసర్జన సాఫీగా జరుగుతుంది. అలాగా ఇప్పుడు వామహస్తము, వామపాదము ఎడమ ప్రక్కకు, ఎడమ ప్రక్కకు, లెఫ్ట్ సైడ్. చాలా చక్కగా చేస్తున్నారండి. కుడి ప్రక్కకు, సెకండ్ టైం, లెఫ్ట్ సైడ్, ఎడమ ప్రక్కకి వంగండి. త్రికోణాసనము మలబద్ధక నివారణ. గొడ్డు వాళ్ళు పడిపోతారు. మనకి వీరేశ్వరం సాఫీగా ఇవ్వడానికి ఆసనం బాగా పనిచేస్తుంది. తొడకండ్రాలు సాగుతాయి. కుడి ప్రక్కకు. ఇప్పుడు విలోమ త్రికోణాసనం. నడుము చుట్టుపక్కల పట్టిన కొవ్వంత గడు కరిగిపోతుంది. సన్నని నాజుకు నడుము తయారు చేసే ఆసనం విలోమ త్రికోణాసనం. సిద్ధం. శ్వాస తీసుకుంటూ పొజిషన్. మళ్ళీ చేతుల పైకి, ప్రక్కలకు. సెకండ్ టైం చేద్దాం. విలోమ త్రికోణాసనం. సిద్ధం. ఎడమ చేతి కుడి పాదం. నడుము బాగా తప్పాలి. నడుము చుట్టుపక్కల పట్టిన కొవ్వంతా కూడా కరిగిపోతుంది. సన్నని నాజుకు నడుము తయారవుతుంది. సన్నని నాజుకు నడుము తయారవడం కోసం చేసే ఆసనమే విలోమ త్రికోణాసనం. ఆపోజిట్ సైడ్. కుడి చేతి ఎడమ పాదం. ఒకసారి గాఢ శ్వాస తీసుకొచ్చే విధంగా మనం ఆసనాలు చేసి చూపించడం జరిగింది. ప్రజల్లో యోగా గురించి ఒక అవగాహన రావాలి, వాళ్ళల్లో చైతన్యం రావాలి. వాళ్ళు చేస్తూ మానవహారంగా ఏర్పడి ఆసన ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మనం 365 రోజులు మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవమే. ఆ విధంగా అనుకుంటే మనం యోగ సాధనని మర్చిపోకుండా ఉంటాము. ఇవాళ యోగా డే కదా అని ఒక్కరోజే చేస్తారనుకోవద్దు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారు మన విజయవాడలో వివిధ పరిసర ప్రాంతాల్లో వివిధ శాఖలుగా విభజించి హనుమాన్ ప్రసాద్,
వాగతీర్థ యోగి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. జై గురుదేవ్.